ఓబీసీ రిజర్వేషన్స్ పై చంద్రబాబు ఎందుకు వెనకడుగేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్. చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, వైఎస్ఆర్సీపీ తరపున మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని, అసెంబ్లీలో చట్టం చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్ అని గుర్తు చేశారు. ఓబీసీ రిజర్వేషన్స్పై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సమావేశంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఓబీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలమా వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ, ఇప్పుడు మద్దతు ఇవ్వడమే కాదు, రాజ్యసభలో మొట్టమొదటిగా ఓబీసీ రిజర్వేషన్ కోరుతూ ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అని చెప్తూ, బలహీన వర్గాల కోసం మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలని బలహీన వర్గాలు కాదు, బలవంతులు, వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నా, కోరుతూ ఉన్నా, అభ్యర్థిస్తూ ఉన్నా, ఓబీసీ రిజర్వేషన్స్కి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అనుకూలమా కాదా అని చెప్పనడుగుతాను. ఓబీసీ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నావు చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని మోడీ గారిని నడిపిస్తున్నావు అని చెప్తున్నావు చంద్రబాబు నాయుడు. ఓబీసీ రిజర్వేషన్స్కి ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తా ఉన్నావు, బీసీలను ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు అని మీడియా మిత్రులతో అడుగుతున్నావు.